మాట్లాడిన పెద్ద మనిషి కల్లపల్లి శివరాజ్ గారు ఏమన్నారంటే ఇదంతా సినిమా అంతా షో చేస్తున్నారు. అంటే నిరుపేదలకు లాభ చేయడం వాళ్ళకి షో అనిపిస్తున్నట్టు మాకు తెలియదు. మరి మేమే जो बीआरएस पार्टी वाले जो दावेदार जो बीआरएस के हक में चिंता प्रभाकर साहब के फेवर में और माजी मिनिस्टर हरीश राव साहब के फेवर में जो बात कर रहे हैं बीआरएस के फेवर में, मैं एक ही सवाल कर रहा हूँ। जो अकबर भाई बड़े आदमी कौम के बड़े आदमी बोल के बोलते हैं, कौम में बड़े आदमी का नाम अकबरुद्दीन साहब का लेते हैं, मैं उनसे सवाल कर रहा हूँ, क्या अकबर भाई जब जग्गा रेड्डी साहब पुरानी संतसम रोड सदाशिवपेट में लाए थे, वहाँ मुसलमान थे, मुसलमान के गरीब औरतें कितने बार चिंता प्रभाकर साहब के घर को फिरे, कितने बार आपके घर को फिरे, हमारे घर चले गए, हमारे घर तोड़ दिए, हमारे को रहने का से छत नहीं है, सहारा नहीं है बोल के। जब अकबर भाई को समझ में नहीं आया क्या, आज बोल रहे जग्गा रेड्डी साहब गरीबों के लिए जो जगह खरीद के रईतू से लिए थे, वो जगह को रोकने वाले का नाम चिंता प्रभाकर साहब और आपके साबिका मिनिस्टर हरीश राव साहब जो वो गरीबा वहाँ गए थे कब्जे के लिए, जब पुलिस वालों को लगाकर मार के हकालने वालों का नाम चिंता प्रभाकर है। यही अकबर भाई का नाम है। बीआरएस पार्टी में रहते तो जो जितने भी कार्यकर्ता हैं वहाँ का नाम अकबर भाई से एक ही डिमांड करो, सदाशिवपेट के मुसलमानों से आप माफी मांगला पहली फुर्सत में। चिंता प्रभाकर జయప్రకాష్ రెడ్డి మా అన్నగారు నిరుపేదలకు ఇల్లు ఇద్దామని జాగాల గురించి మాట్లాడడం జరిగింది. దాని విషయంలో వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ వ్యక్తులు పట్టాలు అమ్ముకున్నారు అవి ఇవన్నీ. మరి అప్పుడు ఎవరున్నారు గతంలో జగ్గారెడ్డి దగ్గర 2012లో ఉన్న వ్యక్తులే మీరు, మళ్ళీ మీరే అమ్ముకొని నిందలు మంది మీద ఎందుకు వేస్తున్నారు? అయినా ప్రజలకు పంచమని 5300 పట్టాలు ఇస్తే అమ్ముకున్న వ్యక్తులు మీరు. ఇప్పుడున్న టీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ జగ్గా నెంబర్ నోలే. మీరే తప్పు చేసి మీరే చేసి మంది మీద నిందలు ఎందుకు వేస్తున్నారు మీరు? మేము కంపల్సరీ అన్ని పథకాలు ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు రుణమాఫీ ఒకటేసారి చేసినాం, కంపల్సరీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం. కావాల్సింది అనుకోలే ఈ ఇల్లు కూడా పట్టాలు కూడా సిరి 3-4 నెలలు కంపల్సరీ నిరుపేదలకు కంపల్సరీ ఫస్ట్ విడత ఇక్కడ ఇస్తాం, సెకండ్ విడత వెంకటాపూర్ సైడ్ ఇస్తాం కంపల్సరీ. మీ లెక్క బోకస్ మాటలు బోకస్ లెక్క మాకు అలవాట్లేదు, మాకు రాదు. మా జగన్ ఒక మాట ఇచ్చిననుకో దానికి తిరుగుండదు, కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. దాసిపేట పట్టణంలో సిద్ధాపూర్లో ఏదైతే నిరుపేదలు ఇల్లు లేని నిరుపేదల గురించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారు ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో దానికి గతంలో క్యాన్సల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు. ఈరోజు ఏదో మేము మభ్య పెడుతున్నాం పేద ప్రజలకు అనేది చెప్తారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా రాబోయే 2 నుంచి 3 నెలల్లో అందరు నిరుపేద ప్రజలకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్లకు ఇందిరమ్మ లబ్ధిదారుల కింద ఖచ్చితంగా పైసలు కూడా సాక్ష్యం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే విమర్శ చేసిండ్రో ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఆయన ఇయ్యొద్దని ఉద్దేశం ఉంటే గతంలోనే 170 ఎకరాల భూమిని సిద్ధాపురం గ్రామస్తులను అందరినీ ఒప్పించి మరి వాళ్ళందరికీ గవర్నమెంట్ ద్వారా డబ్బు చెల్లించిండు. అంటే ఏ ఉద్దేశంతో ఒకవేళ ఇయ్యొద్దు అనుకుంటే ఆ యొక్క భూమి తీసుకోరు కదా. మరి తీసుకున్నారు అని అంటే 180 ఎకరాల భూమి తీసుకొని మరి ఆ రోజుల్లోనే పట్టాలు కూడా మరి ఎవరైతే విమర్శించిండ్రో మరి ఈయన శివరాజ్ పాటిల్ గారు గతంలో కూడా కాంగ్రెస్ ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా ఉన్నారు. మరి ఇది కాదు అని ఆయన ఆ రోజు ఎందుకు చెప్పలేడు? మరి ఏదైతే చిలమల్లన్న ఉన్నాడు అక్కడ ఉన్న ఇంకా చింతగోపాల్ గారు ఉన్నారు, అప్పుడు వాళ్ళందరూ కొత్తగొల్ల కృష్ణ చైర్మన్ ఉన్నారు, మరి వీళ్ళందరూ అప్పుడు అక్కడనే ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు మీకు తెలియలేకపోయిందా? ఎందుకంటే వాస్తవం చెప్పుకోండి ఒకసారి. మీరు ఇచ్చినప్పుడు అయితే కరెక్ట్ అంటున్నారు, అది పైనాక కాదు అని అంటున్నారు. మీకు ఒకటే ఉద్దేశం, మీ ఉద్దేశం ఏముందో ఒకసారి చెప్పండి. పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉందా ఇవ్వద్దని ఉందా ఒకసారి చెప్పండి. మీకు మనస్ఫూర్తిగా ఏందైతే ఆ పట్టాలు ఇవ్వద్దని ఉన్నది. అందుకనే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఏదైతే 2012లో మేము కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి జగ్గారెడ్డి సార్ ఆధ్వర్యంలో పట్టా సర్టిఫికెట్లు ఇస్తే 2012లో 14లో ఎలక్షన్లు జరిగితే మరి మీరు వచ్చినాక ఏదైతే రద్దు చేయించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం చేయడం జరిగింది. జగ్గారెడ్డి నాయకత్వంలో నిర్మల జగ్గారెడ్డి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ప్రజలారా మీరు గమనించాలి,
ప్రభాకర్ 10 సంవత్సరాలు రూలింగ్లో ఉంటే సదాశివపేట పట్టణ ప్రజలకు ఓర్గబెట్టింది ఏమన్నా ఉన్నదంటే ఒకటే ఒకటి. వచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని వచ్చినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సిద్ధపనులు కట్టి చాలా మంచి పని చేసిన. ఎందుకంటే పోనీకే 100 నానికే 100. అయ్యా ప్రభాకర్ గారిని కళ్ళు ఏమన్నా కబోత్పోయిన వాడుగినా అదే సదాశివపేట పట్టణం కట్టినుంటే పేద ప్రజలకు ఎంత సహాయపడేది. మరి రావణికి 100 పోనీకి 100 అంటే పేద ప్రజలు మొత్తం ఇక్కడనే చూసుకుంటున్నారు. మరి నువ్వు చేసింది ఏం చెప్పాలి? నేను ఇదేనా గుర్తున్నా చెప్పు సదాశివపేట ప్రజలకు జరిగింది. జగ్గేడి గారు ఆంబోతు అని అహ్మద్ మిస్టర్ ప్రభాకర్ గ్రామాలలో వదిలిపెట్టిన పోతుంటుంది, అది ఎక్కడి ఇంకొని ఎక్కడి అదేవిధంగా నువ్వు తయారైనవు. నువ్వు వాదన చూస్తూ తప్పు కూర్చుంటావు. తప్పది మేము చేస్తున్నాం పేద ప్రజల కోసం. తప్పకుండా ఈ పట్టా సర్టిఫికెట్లు అనేవి ప్రభుత్వ పరంగా మా దామోదర్ నాయకత్వంలో, జగ్గారెడ్డి నాయకత్వంలో, మన నిర్మల దగ్గర నాయకత్వంలో తప్పకుండా ఈ యొక్క 6 మాసాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు దానికి నువ్వు రిజైన్ చేస్తావా? నీ ఎమ్మెల్యే పదవి రిజైన్ చేస్తావా? చెప్పాలని మనం చెప్తున్నా. నీ పక్కన మాట్లాడేటువంటి నాయకులు సిగ్గు శరం ఉండాలి. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. శివరాజ్ మర్చిపోయినావా? అమ్ముకున్నావు. ప్రజలకు తెలియదా? నువ్వు జగ్గారెడ్డి కామెంట్ చేస్తావు. నువ్వు జగ్గారెడ్డి గురించి అదే రోజు నీ ఇంటి నుంచి కార్యకర్తలు వస్తా అంటే నేను అడ్డుకున్నా. గుర్తుపెట్టుకో. నీకు ఎంతగా అవుతుంది జగ్గారెడ్డి అంటే? ఏం మర్యాద లేదా? ప్రతి పార్టీ తిరిగినావు. నువ్వు అన్నావు కూడా తోటి కవిత దగ్గర తిరగనిగా కాదు లేదు, నేను ఇచ్చినని చెప్పినావు. కవితకు విలేకరులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పెద్ద లీడర్ శివరాజ్ పాటిల్, అమిత్ షా తెలుసా, ప్రధానమంత్రి తెలుసు, చంద్రబాబు తెలుసు, లాడెన్ తెలుసు, అందరూ తెలుసా నీకు. రేవంత్ రెడ్డి క్లాస్మేట్ అయినకు అది చంద్రబాబు దాదంటే ఆయన సిగ్గు చెరకుండా మాట్లాడికే. సదాశివపేట ప్రజలు తెలియదా? నువ్వు ఎలక్షన్ నిలబడతావు. నీ వాడిలో కూడా కిలవాడి పోతావు, దండం పెడతావు, వాళ్ళకి ఏదో నోట్లు వేస్తావు, తాపుతావు, తినబెడతావు, 5,000 కోట్లు 10,000 కోట్లు కొనుక్కున్నా అంటావు. మళ్ళీ నువ్వు నీ భార్య నీ బాబాది ఎప్పుడైనా కార్యకర్తలకు అడిగినా వాళ్ళది మీరు విలేకరులు ఉన్నారు, మీకు తిరగండి. ఎప్పుడైనా వాళ్ళ భార్య కానీ ఆయన కానీ వాళ్ళ బామ్మది కానీ వాళ్ళు తిరిగి అడగండి. అన్ని పార్టీలు పోయినాక ఇంకో పార్టీ పో. రేపు ప్రభాకర్ తోటి కొట్లాడుతున్నావు, నాకే టికెట్ వస్తుందని. నీకోసం మాకేమే, ఆయన కోసం మాకు. మా పార్టీ మాకు. మేము ప్రజల్ని కాపాడనికే మభ్య పెట్టడం మా నుంచి కాదు. మా తూర్పు చెప్పి మాట తప్పడు. తప్పకుండా ఆయన చేసి చూపిస్తామని చెప్పేసి పత్రిక ముఖాలు చెప్తున్నాం. మరి ఒకసారి మీకు అదే చెప్తున్నాము. ఏదో రౌడీజం చేసాము, పూర్వంశం వాడి కొట్టాము, వీని కొట్టాము, అవన్నీ మర్చిపోండి. మొన్ననే 8 ఎకరాల ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ ప్రభాకర్ గారు మీ భార్య పేరు చేసుకున్నావు కదా, నువ్వు అమ్ముకున్నావు కదా. నీ తమ్ముడు రోడ్ మీద లిఫ్ట్ పెట్టిండు. ఎన్ని కబ్జాలు చేస్తారు చెప్పండి. ఖబర్దార్, కబ్జాలు మానుకోండి. మీరు పత్రికా ముఖాన ఏది మాట్లాడినా మా దగ్గర చిట్టం ఉన్నది. ఫికర్ చేయకండి. ఇప్పుడు నేను రిలీజ్ చేయాలని ఎప్పుడైతే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, ప్రతి ఒక్కటి దాన్ని మూట కట్టి మీకు అభయం ప్రజలు గమనించాలి. ఒకటే సదాశివపేట పట్టణ ప్రజలకు నేను మనసు పూర్తిగా విజ్ఞప్తి చేయడం ఒకటే. మా నాయకుడు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు
ఇచ్చిన మాట తప్పరు. తప్పకుండా వారి అడుగుజాడల్లో మేము పయనిస్తున్నాము. ప్రజలకు మభ్యపెట్టే అవసరం మాకు లేదు. ప్రజలకు ఎప్పటి చెప్తున్నాము, ఇంధనం ఇవ్వడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఇంధనం బిల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి సిగ్గుచరం ఉండాలి చెప్పుకోవడానికి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నిరుపేదకు సన్న బియ్యము, అదేవిధంగా రేషన్ కార్డు, రైతు బంధు, ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి ఉచిత బస్, గ్యాస్ సిలిండర్, కరెంటు ఫ్రీ. ఇవన్నీ అబద్ధమా? 10 ఏళ్లలో కూడా ఒక్కదానికి పిల్లలు పుట్టిన పిల్లలు రేషన్ కార్డు ఎవరు లేదు. దయచేసి మానుకోండి. మీకంటే ఎక్కువ మాట్లాడతాం. అధికారం ఉందని మాట్లాడుకోవచ్చా? మేము మాకు దాంతో లేదు. ప్రజలతో మమేకమై ప్రతి వాళ్ళలో ప్రతి ఒక్క కార్యకర్త ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ కమిటీ మాకుంది. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా చేసే బాధ్యత మాది, మా నాయకుడి. కనుక దయచేసి టీఆర్ఎస్ నాయకులకు మీరు కౌంటర్ చేయండి. సంతోషం. మీరు మరి బాధిస్తుంటే మరి నాకు అర్థం కాకొచ్చింది. చింత ప్రభాకరు ఏమో పెద్దవాళ్ళు మా నాయకుడు శివరాజ్ పాటిల్ మరి కేటీఆర్ ఉత్తర్వులకి నాకు అనిపిస్తున్నది. మరి చింత ప్రభాకర్ అంటాడు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతాడు ఆయన. మరి మధ్య తప్పుతున్నాడు. నాకు నేను చెప్పాను, నాకు ఎవరు పోయేటప్పుడు చెప్పుకుంటూ అవుతున్నాడ. అరే సిగ్గు ఉండాలి నీకు. ఆడ 2 మహిళలు వేసాడు అన్నా, నువ్వు మాకు పట్టా సర్టిఫికెట్ ఇచ్చినావు, నా మొగడు సంతోషంగా ఉంటే మేము సంతోషపడ్డాము. కానీ ఆ ప్రభాకర్ వచ్చాడు, చిన్న ప్రభాకరు, వాడు వచ్చి మేము రద్దు చేసామనుకో, నా మొగడు చచ్చిపోయాడు, వాడు చేయబడిపోయింది. ప్రజలు చెప్పారు మేము కదా ఆయన. మళ్ళీ మా సార్ చెప్పిండు, అమ్మ నీ కళ్ళు పెడతా, నీ కాళ్ళు నొప్పా సాఫీ ఆయనకు మంచుకున్నా కోరుకుందాం మనము, నేను మీకు ఇప్పిస్తాను చెప్పండి. ఇందనేమా తప్పు చూసి మాట్లాడండి అంతే. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు తల వస్తాం, జవాబు చెప్తాం, మా బాధ్యత. అందు గురించి మీడియా సోదరులకి నేను చెప్పేది ఒకటే, మేము ప్రతి కార్యకర్తకు సదాశివపేట పట్టణ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మాకు ఆశీర్వదించండి, మాకు మీ ముందు నడిపించండి. మేము తప్పకుండా పట్టణ ప్రజలకు ఏం అవసరం ఉందో తప్పకుండా మేము మా పిల్లలతో చెప్పి చేయడానికి సిద్ధంగా చెప్పేసి మనం చేస్తూ ముగిస్తున్నాం.